హాయ్ ఆల్, ఈ వీడియోలో మనం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం గురించి చూద్దాం. సో ఇట్ ఈజ్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ ఎల్పిపి ఇన్ విచ్ goods are transported from a set of sources to a set of destinations subjected to the supply and demand of the sources and destinations respectively, such that the total cost of transportation is minimized. So మనకి ఇది ఎల్పిపి మీన్స్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అనమాట. సో ఇది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. సో ఏంటంటే ఇక్కడ మనకి సెట్ ఆఫ్ డెస్టినేషన్స్కి మనం ఏంటంటే ఆ గూడ్స్ అన్నవి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో మన సప్లై డిమాండ్ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అన్నది మనకి ఏమవుతుంది, మినిమైజ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో మళ్ళీ మనకి ఏంటంటే టూ టైప్స్. సో ఇన్ దీస్ టూ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఆర్ దేర్. సో వన్ ఈజ్ బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్, అనదర్ వన్ ఈజ్ ద అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్. సో బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటంటే సప్లై ఈక్వల్ టు డిమాండ్ అవ్వాలి. అంటే మనకి సప్లై వాల్యూ డిమాండ్ వాల్యూ ఈక్వల్ అయితే మనకి అది బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. సో అన్బ్యాలెన్స్డ్ అంటే ఏంటంటే సప్లై వాల్యూస్ అండ్ డిమాండ్ వాల్యూస్ ఈక్వల్ అవ్వవు అనమాట. సో అలా ఈక్వల్ అవ్వనప్పుడు ఏం చేస్తామంటే రోస్ అయితే రోస్, కాలమ్స్ అయితే కాలమ్స్, ఎక్కడైతే మనకి వాల్యూ అన్నది సో మినిమం ఉందో, అంటే ఏదైతే వాల్యూ తక్కువ ఉందో సో దానికి మనం డమ్మీ రో కానీ డమ్మీ కాలం కానీ వాడిచ్చిన సమ్ సిచ్యువేషన్ని బట్టి రో తగ్గితే రో, కాలం తగ్గితే కాలంని మనం డమ్మీ యాడ్ చేసుకుంటాం అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్. సో మెథడ్స్ ఇవి మనకి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో మనకి 3 టైప్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ ద నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ మెథడ్, నెక్స్ట్ వన్ లీస్ట్ కాస్ట్ మెథడ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద వ్యామ్. వ్యామ్ మీన్స్ వాగిల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ అనమాట. ఓకేనా? సో మనకి ఇవి 3 మోడల్స్. ఈ 3 మోడల్స్ను కూడా మనకి ఫేజ్ 1, ఫేజ్ 2 అని 2 ప్రాబ్లమ్స్ చేస్తాం అనమాట. సో మెథడ్ 1లో ఏంటంటే ఫైండింగ్ ది ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే ఇది ఫేజ్ 1. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ఫైండింగ్ ఆప్టిమైజేషన్, అంటే ఇది ఫేజ్ 2 అనమాట. సో ప్రతి ప్రాబ్లంకి అంటే నార్త్ వెస్ట్కి కానివ్వండి, లీస్ట్ కాస్ట్కి కానివ్వండి, లేకపోతే వాగిల్స్కి కానివ్వండి, ఈ త్రీ ప్రాబ్లమ్స్కి కూడా మనం ఫేజ్ 1, ఫేజ్ 2 చేయాలి. ఓకేనా? సో మనకి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ 1 చూద్దాం. సో ఫైండ్ ది నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ మెథడ్. సో ప్రాబ్లం ఇచ్చాడు మనకి ఇక్కడ. సో ఇవేంటంటే రోస్, సోర్సెస్ ఉన్నాయి కదా, అంటే 3 రోస్ ఉన్నాయి మనకి ఇక్కడ అండ్ 4 కాలమ్స్ ఉన్నాయి. అంటే రోస్ని సోర్సెస్ కింద తీసుకున్నాం, కాలమ్స్ని డెస్టినేషన్స్ కింద మనం తీసుకున్నాం. సో ఇవేంటి సప్లై అండ్ ఇవి డిమాండ్ వాల్యూస్ అనమాట. ఓకేనా? దీనికి మనం ఒకసారి అల్గరిథం చూద్దాం. Find the minimum of supply and find the minimum of the supply and demand values with respect to the current northwest corner cell of the cost matrix. So first ఏం చేస్తామంటే మనం సప్లై అండ్ డిమాండ్కి మినిమం వాల్యూని, అంటే కరెంట్ నార్త్ వెస్ట్ మనకి ప్రాబ్లం ఏదైతే ఉందో సో అందులో మినిమం వాల్యూని తీసుకుని ఆ మినిమం వాల్యూని నార్త్ వెస్ట్ కార్నర్కి అలొకేట్ చేసి ఏం చేస్తున్నాం ఇక్కడ మనం అలొకేట్ ది మినిమం వాల్యూ టు ద కరెంట్ నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ అండ్ సబ్ట్రాక్ట్ దిస్ మినిమం ఫ్రమ్ ది సప్లై అండ్ డిమాండ్ వాల్యూస్ విత్ రెస్పెక్ట్ టు ది కరెంట్ నార్త్ వెస్ట్ కార్నర్ సెల్. అంటే మన ఆ మినిమం వాల్యూ ఏదైతే ఉందో, అంటే సప్లై డిమాండ్ తీసుకుని సో అందులోంచి మినిమం వాల్యూని తీసుకుని దాన్ని నార్త్లో ఉన్న కార్నర్కి అలొకేట్ చేసి ఆ మినిమం వాల్యూని రోకి కాలంకి కూడా మనం
సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసి చెక్ వెదర్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ది రో ఆర్ కాలమ్ corresponding to the northwest corner cell has zero supply or demand respectively. If yes, go to step 4, otherwise go to step 5. సో ఒకవేళ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి జీరో కనుక వస్తే, అంటే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు రోకి కానివ్వండి కాలంకి కానివ్వండి జీరో వస్తే, ఆ జీరో వచ్చిన రో కానీ కాలంకి జీరో వస్తే ఆ కాలంని కానీ మనం ఏం చేస్తున్నాం, డిలీట్ చేస్తున్నాం. ఒకవేళ రో కాలం రెండు కూడా మనకి జీరో అయితే అప్పుడు ఏం చేస్తున్నాం, మొత్తం రో కాలం రెండు మనం డిలీట్ చేస్తున్నాం. ఒకవేళ అవ్వకపోతే అప్పుడు ఏం చేయాలి, స్టెప్ 5కి వెళ్ళాలి. సో 4th రోలో అదే మెన్షన్ చేశాడు, డిలీట్ చేయమని. నెక్స్ట్ డిలీట్ బోత్ ద రోస్. సో మనకి ఇక్కడ 4th స్టెప్లో ఏముంది, రో అయితే రో కాలం అయితే కాలం జీరో అయితే అవి డిలీట్ చేయాలి. ఒకవేళ రెండు జీరో అయితే ఆ రెండు డిలీట్ చేసేయాలి. అది 5th స్టెప్. 6thలో ఏంటి, చెక్ వెదర్ ఎగ్జాక్ట్లీ వన్ రో ఆర్ కాలం ఈజ్ లెఫ్ట్ అవుట్. ఇఫ్ ఎస్ గో టు స్టెప్ 7, అదర్వైజ్ గో టు స్టెప్ 1. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం, ఎగ్జాక్ట్లీ వన్ రో అంటే మనకి ఫైనల్గా కనుక సో అవి అన్నీ డిలీట్ అయిపోతే కనుక ఏం చేస్తున్నాం, గో టు స్టెప్ 7. సో ఒకవేళ ఇంకా ఉంటే మళ్ళీ మనం స్టెప్ 1కి వెళ్ళిపోయి అలానే చెక్ చేసుకుని అన్నీ డిలీట్ చేసుకుంటూ వస్తాం అనమాట. మ్యాచ్ ది సప్లై ఆర్ డిమాండ్ ఆఫ్ దట్ రో ఆర్ కాలమ్ విత్ ది రిమైనింగ్ డిమాండ్ సప్లైస్ ఆఫ్ ద అన్డిలీటెడ్ కాలమ్స్ ఆర్ రోస్. సో మనకు అన్నీ అయిపోయిన తర్వాత వీటన్నిటికి ఏం చేయాలి, ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. చేసి అప్పుడు నెక్స్ట్ గో టు ఫేజ్ 2కి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం. ఈ ఆల్గరిథం అంతా కూడా మనకి స్టెప్ వైజ్ ప్రాబ్లం ఎలా చేయాలి అని ఇప్పుడు మనం ప్రాబ్లం చేస్తాం కదా, ఆ ప్రాబ్లం చేసినప్పుడు మీకు అసలు స్టెప్స్ ఏంటన్నవి క్లియర్గా అర్థమవుతాయి. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా, మనం అసలు ఇచ్చిన ప్రాబ్లం బ్యాలెన్స్ అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. బ్యాలెన్స్ అయితే గనక నాట్ ఏ ప్రాబ్లం, సమ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ బ్యాలెన్స్ అవ్వకపోతే కనుక సో రో అయితే రో కాలం అయితే కాలం డమ్మీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ చెక్ వెదర్ బ్యాలెన్స్డ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. చెక్ వెదర్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్. సో ఫస్ట్ అసలు మనకి ఇది బ్యాలెన్స్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. బ్యాలెన్స్ అవుతుందో లేదో చెక్ చేయాలంటే ఏం చేయాలి, సప్లై ఈక్వల్ టు డిమాండ్ అవుతుందో లేదో చూడాలి. సో సప్లైకి వాల్యూస్ ఏంటి, మనకి 300, 400, 500 ఇవి సప్లైస్. 250, 350, 400, 200 ఇవి ఏమవుతున్నాయి, మనకి డిమాండ్స్ అవుతున్నాయి. సప్లై ఈక్వల్ టు ఎంత అయింది, 300 ప్లస్ 400 ప్లస్ 500 ఎంత నాన్న, 300 ప్లస్ 400 ప్లస్ 500 ఎంత అవుతుంది, 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 5 12 అంటే 1200 అయ్యింది. సో అలానే డిమాండ్ ఎంత అవుతుంది మనకి, 250 ప్లస్ 350 ప్లస్ 400 ప్లస్ 200 ఎంత అవుతుంది మనకి, 350 ప్లస్ 250 ప్లస్ 350 ఎంత అవుతుంది, 600 అయింది. 600 ప్లస్ 400 1000, 1000 ప్లస్ 200 1200 అంటే ఇది ఏమవుతుంది మనకి, బ్యాలెన్స్ అయ్యింది. ఎందుకు, సప్లై ఈక్వల్ టు డిమాండ్ అయ్యింది, అంటే 1200 ఈక్వల్ టు 1200 అయ్యింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏంటి, సో మనకి సప్లై డిమాండ్ బ్యాలెన్స్ అయినాయి కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ మెథడ్. మన ప్రాబ్లం ఏంటి, నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ మెథడ్. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ నార్త్ అంటే ఇక్కడ కదా మనకి, ఇక్కడ అంటే ఇక్కడ కార్నర్ సెల్ తీసుకోవాలి. అంటే దీనికి సంబంధించిన రోకి వాల్యూ ఎంత, 300.
దీనికి సంబంధించిన కాలంకి వాల్యూ ఎంత 250. సో ఈ 250 300లో మనం మినిమం వాల్యూని తీసుకోవాలి. 250 300లో నుండి మనం ఏం చేయాలి, మినిమం వాల్యూని తీసుకోవాలి. మినిమం వాల్యూ అంటే ఎంత అవుతుంది మనకి, 250 ఈజ్ ద మినిమం వాల్యూ కదా. 250 అన్నది మనకి ఏమవుతుంది, మినిమం వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ అలొకేట్ చేసిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ అలొకేట్ వాల్యూని దీనికి సంబంధించిన రోకి దీనికి సంబంధించిన కాలంకి ఆ వాల్యూని ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఈ అలొకేట్ వాల్యూని రోకి కాలంకి సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. అంటే 300 అంటే ఏం చేయాలి మనం, 300 మైనస్ 250 ఈక్వల్ టు ఎంత అవుతుంది, 50 అవుతుంది. సో ఇక్కడ 250 మైనస్ 250 ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఓకేనా. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ స్టెప్ 1లో మనకి ఇక్కడ నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ కాబట్టి నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ వాల్యూ అవుతుంది. సో దానికి సంబంధించిన రో వాల్యూని కాలం వాల్యూలో నుండి ఆ రెండిట్లోంచి మినిమం వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ మినిమం వాల్యూని తీసుకుని దాన్ని ఆ కార్నర్లో అలొకేట్ చేస్తుంది. ఆ అలొకేట్ చేసిన వాల్యూని ఆ రోకి కాలంలో నుండి సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మనకి ఎంత అయింది, 50. ఇక్కడ ఏమైంది, కాలంకి 0 అయింది. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సప్లై కానీ డిమాండ్ కానీ ఏదైతే 0 అవుతుందో ఆ రో అయితే రో, కాలం అయితే కాలంని డిలీట్ చేసేయమంటున్నాం. సో ఇక్కడ మనకి ఎక్కడ 0 అయింది, కాలం దగ్గర 0 అయింది. సో అందుకని ఏం చేస్తున్నాం మనం ఇక్కడ ఈ కాలం అంతటిని కూడా మనం ఏం చేస్తున్నాం, డిలీట్ చేసేస్తున్నాం. కాలం అంతటిని కూడా మనం డిలీట్ చేసేస్తున్నాం. డిలీట్ చేసేస్తే నెక్స్ట్ మనకు వచ్చిన వాల్యూస్ ఏమవుతున్నాయి, స్టెప్ 2కి వచ్చేసరికి వాల్యూస్ చూడండి. రో 1, రో 2, రో 3 ఆల్రెడీ మనకి కాలం ఏ డిలీట్ అయిపోయింది కాబట్టి బి, సి, డి ఉన్నాయి. అండ్ వాల్యూస్ చూడండి 1, 7, 4 అండ్ 6, 5, 9 అండ్ 3, 3, 2. సో ఆల్రెడీ ఇక్కడ చూడండి నాన్న 300లో 250 సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి 50 వచ్చింది. ఈ న్యూ వాల్యూని మనం ఇక్కడ తీసుకోవాలి. న్యూ వాల్యూని ఇక్కడ మనం ఏం చేయాలి, న్యూ వాల్యూని తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి 50 అవుతుంది. సో నెక్స్ట్ వాల్యూస్ ఏమవుతాయి, 400, 500 అవి యాజిటీస్గానే వచ్చేస్తాయి మనకి. సో వాటిని చేంజ్ చేయవలసిన అవసరం లేదు. సో 350, 400, 200. ఓకేనా. సో అంటే మనకి స్టెప్ 2కి వచ్చేసరికి ఏం మిగిలింది, సో ఈ వాల్యూస్ వచ్చాయన్నమాట. స్టెప్ 2కి వచ్చేసరికి మనకి ఈ వాల్యూస్ వచ్చేయాలి. అగైన్ నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ కదా, అంటే అగైన్ మళ్ళీ ఈ కార్నర్ తీసుకుంటాం. దీనికి సంబంధించిన రో దీనికి సంబంధించిన కాలంలో వాల్యూస్ని తీసుకొని అందులో మినిమం వాల్యూని మనం అక్కడ కార్నర్లో అలొకేట్ చేయాలి. ఇక్కడ మనకి ఇక్కడ 50 ఉంది, 350 ఉంది. ఇందులో మినిమం వాల్యూ ఎంత మనకి 50 అన్నది మినిమం. సో అంటే ఈ వాల్యూని ఇక్కడ అలొకేట్ చేస్తాం. ఈ అలొకేట్ చేసిన వాల్యూని సో ఈ రోకి కాలంకి కూడా సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అంటే 50 మైనస్ 50 ఎంత అవుతుంది, 0. సో అలానే 350 మైనస్ 50 ఎంత అవుతుంది, 300 అయ్యింది. 300 అయ్యింది. అంటే మనకి ఇక్కడ 0 వచ్చింది ఏంటి, ఈ రో 0 అయ్యింది కాబట్టి రో అంతటిని కూడా మనం ఏం చేస్తున్నాం, డిలీట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 3కి వచ్చేసరికి ఏమవుతుంది, ఏ వాల్యూస్ మిగులుతున్నాయి మనకి ఆల్రెడీ ఫస్ట్ రో డిలీట్ అయిపోయింది కదా, సెకండ్ రో, థర్డ్ రో అండ్ 6, 5, 9, 3, 3, 2 అంటే బి, సి, డి. సో ఇక్కడ 400, 500
సో ఇక్కడ ఆల్రెడీ 300లో 50 సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి 300, 400 అండ్ 200. సో ఇక్కడ మనకి అగైన్ కార్నర్ మెథడ్ అంటే 400, 300 మినిమం వాల్యూ ఎంత 300 అయ్యింది. ఈ 300ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 400 మైనస్ 300 ఎంత అవుతుంది 100 అవుతుంది. సో అండ్ 300 మైనస్ 300 ఎంత అవుతుంది 0 అవుతుంది. సో మనం ఏం చేయాలి, 0 వచ్చిన రో అయితే రో, కాలం అయితే కాలం డిలీట్ చేస్తున్నాం కదా. అంటే ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఈ కాలం డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ 4. స్టెప్ 4కి వచ్చేసరికి ఏం మిగులుతున్నాయి మనకి ఇంకా. సో కాలం బి కూడా డిలీట్ అయిపోయింది. ఇంకా సి, డి ఉన్నాయి, సెకండ్ రో, థర్డ్ రో ఉన్నాయి అండ్ 5, 9, 3, 2. సో ఇక్కడ మనకి 100 ఉంది, 500 అండ్ 400, 200. సో అగైన్ కార్నర్. సో ఈ కార్నర్ తీసుకోవాలి. నార్త్ వెస్ట్ కార్నర్ అంటే ఎప్పుడు కూడా మనకి నార్త్లో ఉన్న కార్నర్స్ అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ వాల్యూయే అవుతుంది. దానికి కార్నర్ అంటే ఆ రో ఆ కాలంలో నుంచి మినిమం వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ కార్నర్లో అలొకేట్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి 100 అన్నది మినిమం కాబట్టి 100ని అలొకేట్ చేశాను. 100, 400 అంటే ఈ కార్నర్ ఎక్కడైతే తీసుకుంటున్నామో ఆ వాల్యూకి సంబంధించిన రో కాలం మాత్రమే తీసుకోవాలి. వాటిలో ఉన్న వాల్యూని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మనకి 100, 400లో 100 మినిమం కాబట్టి ఆ మినిమం వాల్యూని అలొకేట్ చేసాము. సో ఇప్పుడు ఈ 100ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం ఆ రో వాల్యూతోని కాలం వాల్యూతోని. 100 మైనస్ 100 అంటే 0, 400 మైనస్ 100 అంటే 300 అవుతుంది. సో ఇక్కడ మనకు 0 ఎక్కడ వచ్చింది, ఈ రో దగ్గర వచ్చింది. అంటే ఈ రో అంతా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 5కి వచ్చేసరికి ఏముంటున్నాయి మనకి ఇంకా 3, 2, 500, 300, 200. ఓన్లీ మనకి థర్డ్ రో మాత్రమే ఉంది, సి కాలం అండ్ డి కాలం. అండ్ అగైన్ కార్నర్ మెథడ్ అంటే ఇక్కడ 500, 300 మినిమం వాల్యూ ఎంత మనకి 300 ఈజ్ ద మినిమం వాల్యూ. ఇప్పుడు 300ని ఈ రో వాల్యూలోని కాలం వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 500 మైనస్ 300 అంటే ఎంత అవుతుంది మనకి 200 అవుతుంది. 300 మైనస్ 300 అంటే 0 వస్తుంది. అంటే 0 వచ్చినది మనకి కాలం డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ 6. స్టెప్ 6లో ఏమవుతుంది, ఇంకే వాల్యూ ఉంది 2 ఉంది, డి కాలం అండ్ థర్డ్ రో. సో అగైన్ ఇక్కడ మనకి 200 ఉంది, 200 ఉంది. సో ఇక్కడ మనకి కార్నర్లో ఏం తీసుకుంటున్నాం, మినిమం వాల్యూని తీసుకోవాలి. ఇక్కడ ఉన్న దానిలో వాల్యూ ఏముంది మనకి 200 ఈజ్ ద మినిమం వాల్యూ. ఈ 200ని రోతోని కాలంతోని కూడా మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 200 మైనస్ 200 ఎంత అవుతుంది 0 అవుతుంది. 200 మైనస్ 200 ఎంత అవుతుంది 0 అవుతుంది. అంటే మనకి ఇక్కడ రెండిట్లకి 0 వచ్చినాయి. ఏమంటున్నాం, 0 వస్తే రో అయితే రో, కాలం అయితే కాలంని డిలీట్ చేయమన్నాం. ఒకవేళ రో కాలం రెండు కూడా 0 వస్తే ఏం చేయాలి, రెండు మనం డిలీట్ చేసేయాలి. అంటే మనకి అయ్యిందనమాట, ప్రాబ్లం అయిపోయింది. సో అన్నిటిని మనం మినిమైజ్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఏం చేయాలి మనం, ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, అలొకేట్ చేసిన వాల్యూ అండ్ ఆ సెల్ వాల్యూ, అలొకేట్ చేసిన వాల్యూ ఇంటూ ఆ సెల్ వాల్యూ అంటే 250 ఇంటూ 3, 250 ఇంటూ 3 ప్లస్ నెక్స్ట్ ఇక్కడికి అలొకేట్ చేసిన వాల్యూ ఎంత 50. సెకండ్ దాంట్లో డిలీట్ అయిపోయింది ఏంటి, అలొకేట్ చేసిన వాల్యూ ఎంత 50 ఇంటూ 1, 50 ఇంటూ 1 ప్లస్ నెక్స్ట్ 300 ఇంటూ 6,
అంటే అలొకేట్ చేసిన వాల్యూ ఇంటూ ఆ సెల్ వాల్యూ తీసుకోవాలన్నమాట. అలొకేట్ చేసిన వాల్యూ ఇంటూ సెల్ వాల్యూ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, 100 ఇంటూ 5, 100 ఇంటూ 5. అండ్ నెక్స్ట్ 300 ఇంటూ 3, 300 ఇంటూ 3. అండ్ ఫైనల్లీ 200 ఇంటూ 2, ఫైనల్లీ 200 ఇంటూ 2. సో చేయండి, ఇక్కడ మనకి 250 ఇంటూ 3 ఎంత అవుతుంది, 250 ఇంటూ 3 750 ప్లస్ 50 1s 50 ప్లస్ ఎంత అవుతుంది, ఇది 1800 అవుతుంది. సో 100 ప్లస్ 5 500 ప్లస్ 300 ఇంటూ 3 900 ప్లస్ 200 ఇంటూ 2 400 ఎంత అవుతుందమ్మా ఒకసారి చూడండి. 750 ప్లస్ 50 అంటే 800 అయ్యింది, 800 అయ్యింది అంతేనా. అంటే ఇక్కడ మనకి ఎంత అయింది, 800 ప్లస్ 1800 ఎంత అవుతుంది, 2600 అయ్యింది. 2600కి 500 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 3100 అయ్యింది. 3100కి 900 ఎంత యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 4000 అయ్యింది. 4000 ప్లస్ 400 ఎంత అవుతుంది మనకి, 4400 అయ్యింది. సో ఇది ఏమవుతుంది మనకి, ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. సో ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఆప్టిమైజేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అది ఏమవుతుంది, phase 2 అవుతుంది. సో అది నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.